దయానంద్ గారు నమస్తే అండి, ఎట్లా ఉన్నారు? లాస్ట్ ఇయర్ దక్కించుకున్నారు 27 లక్షలు పెట్టి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసినాం కూడా, లాస్ట్ టైం ఒకటే మీ పేరే వినిపించింది, మాకు ఎక్కడో డౌట్ కొడుతుంది సార్ మీరు ఖచ్చితంగా దక్కించుకునేట్టున్నారు అని. మరి ఏదో ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టున్నారు కదా. ముందుగా హెచ్ఎంటీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు గత సంవత్సరం అనూహ్యంగా 27 లక్షల రూపాయలకు దక్కించుకోవడం నా మహా అద్భుతం. ఆ లడ్డు ప్రసాదం వినాయకుడు అంటే మనం అందరం ఖైరతాబాద్ వైపు చూస్తాం, అదే ప్రసాదం బాలాపూర్ అంటే లడ్డు ప్రసాదం వైపు చూస్తాం. కాబట్టి బాలాపూర్కు ఉన్నంత క్రేజు, ఆ ప్రసాదానికి ఉన్నంత క్రేజు మరి ఎక్కడా లేదని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ ప్రసాదం మహిమ తీసుకున్న ప్రతి భక్తునికి తెలుస్తుంది. ఎందుకంటే ఆరోగ్యపరంగానే కానీ, మనశ్శాంతి కానీ, రాజకీయాలు ఉన్న వాళ్ళకి కానీ, ప్లస్ అగ్రికల్చర్ కానీ, నేనంటే రియల్ ఎస్టేట్ పర్సన్ కానీ, మనకి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏముంటుందమ్మా, గజానికి రేటు పెరిగితే ఆటోమేటిక్గా అది కలిసి వచ్చినట్టే కదా. ఎట్లా చెప్పాలి, రియల్ ఎస్టేట్లో బాగున్నారు, అందుకే చెప్తున్నా కదమ్మా, ఉన్న జాగాల మీద రేటు పెరిగితే ఆటోమేటిక్గా మనం బాగున్నట్టే లెక్క, కలిసి వచ్చినట్టే లెక్క. సో ఈ ప్రతి ఒక్క భక్తునికి చెప్తున్నాను, బాలాపూర్లో ఉన్న ప్రతి భక్తుడు, ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని, ఈ పుణ్యభూమిలో ఇక్కడ ఉన్న పవర్ ఉంది, ఆ పవర్తోనే ఇంత క్రేజ్ పెరిగింది. ఆ పవర్ ఉంది కాబట్టి ఆ పుణ్యభూమిలో ప్రతి ఒక్క భక్తుడు బాలాపూర్ వినాయకుని దర్శించుకున్నా, లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నా, చూసినా వాళ్ళకి అష్టైశ్వర్య కలిసి వస్తాయి. అది మాత్రం ప్రతి భక్తునికి హెచ్ఎంటీ ద్వారా చెప్తున్నా. ఈసారి వీలుగా భక్తులు కూడా నెక్స్ట్ టైం వచ్చి ఈ వినాయకుని దర్శించుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను. నాకు జరిగింది కాబట్టి చెప్పదలుచుకున్నా. సో కాసేపట్లో వేల పాటలు కాసేపటి నాకు రాకుండా ప్రతి వేరే భక్తునికి వచ్చిన సంతోషం కదమ్మా. ఒకసారి మనం తీసుకున్నాము, వేరే వాళ్ళు కూడా ఛాయిస్ ఇస్తే వాళ్ళు కూడా తీసుకొని, నేను కూడా తీసుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా, మన స్వార్థం కాకుండా తీసుకున్న ప్రసాదాన్ని 10 మందికి పంచండి. సో సొంతానికి కొద్దిగా ఉంచుకొని ఏమైనా చేసుకొని, కానీ ప్రతి భక్తునికి పంచితే వాళ్ళు లేని వాళ్ళకు కూడా పోతే ఆ ప్రసాదం తింటే వాళ్ళు కూడా కలిసి వచ్చి మనకు ఆశీర్వదిస్తారు. సో నేను దాన్ని అలా చేశా, దాదాపు ఒక 3000 మందికి పైగా పంచిన. వాళ్ళ ఒక బ్లెజెస్ ఈ రోజు కూడా నాకు వస్తారు, ఇంకొకసారి మా అన్నకు వస్తే బాగుండు, మాకు మళ్ళీ ప్రసాదం వస్తుందని. సో ఎగ్జాక్ట్లో ఉన్నాం. 30 lakhs వరకు అని నాకు తెలిసిన కాడికి అనుకుంటున్నారు. కాబట్టి సో అందులో మనం ఉన్నామా లేవా అనేది భగవంతునికి తెలుసు. అండ్ ఈసారి రూల్ కూడా కాస్త కొత్తగా పెట్టారు కదా, ఇది వరకు స్థానికేతరులు మాత్రమే డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు బయట వాళ్ళు ఎవరు వేలం పాటలో పాల్గొనాలి అన్నా కూడా ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి. ఈసారి ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి గైనెస్ బ్యాంక్ 27 lakhs డిపాజిట్ చేసిన పర్సన్సే వాళ్ళకి ఎంట్రీ ఉంది. ఆ పైన పలికినవి ఏదైతే ఉందో మళ్ళీ 1 or 2 days 1 month లో వాళ్ళు ఫోన్ వస్తుందా, ఫోన్ ద్వారా మనకు పేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఏం విష్ చేసుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? అందరు బాగుండాలి. ఉమ్మడి రాష్ట్రాల్లో ఫ్లడ్స్ వచ్చినాయి, వాళ్ళకందరికీ మన తోచిన సాయం చేసి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. సో భారతదేశం అంతా పుణ్యం, అందరూ హ్యాపీగా ఉంటే మనం అందరం హ్యాపీగా ఉన్నట్టే లెక్క. అంతే, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారతదేశం సుఖ సంతోషాలతో ఉంటే అంతకంటే మించింది ఏముందమ్మా వినాయకుని కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చూద్దాం, మీరైతే 30 lakhs అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈసారి ఎవరు దక్కించుకుంటారు ఏంటి అనేది మేబీ 9:30 మనకు తెలిసిపోతుంది అనుకుంటున్నాం. మరి కాసేపట్లో ఈ బొడ్రాయి దగ్గరనే వేలం పాట అనేది మొదలవుతుంది. మరి ప్రసాదం అందించినటువంటి వాళ్ళు, గత సంవత్సరం దక్కించుకున్నటువంటి వాళ్ళు, 2010లో దక్కించుకున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ యొక్క అనుభవాల్ని పంచుకున్నారు. అంటే లడ్డూను దక్కించుకున్నటువంటి టైం కావచ్చు, ఆ సంవత్సరం మొత్తం కావచ్చు, ఏ విధంగా కలిసి వస్తుంది, అదే విధంగా అది కలిసి రావడం వాళ్లకు స్వతహాగా అంటే దేవుని ఆశీర్వాదాలు అందడము, అదే విధంగా పంచినా కూడా ఎవరికైతే ఇస్తామో వాళ్ళు ఆశీర్వదించడం, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇచ్చినటువంటి డబ్బుతో ఈ గ్రామం యొక్క డెవలప్మెంట్, అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించడం వల్ల కూడా మాకు అది కూడా ఆ పుణ్యం కూడా దక్కుతోంది. అందుకోసమే బాలాపూర్ లడ్డు దక్కించుకోవడానికి మేము తాపత్రయపడతామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇది 31వ సంవత్సరం. మరి ఈసారి ఏ విధంగా ఉంటుందో చూడాలి. 27 లక్షలు లాస్ట్ ఇయర్, ఈసారి 30 lakhs అంటున్నారు. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో వేలం పాట అనేది.